18 ఏళ్ల వయసు నిండని ఏ ఒక్కరికి మోటార్ వాహనాలు నడిపే హక్కు లేదని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో శనివారం జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ మరి ఇంటర్మీడియట్ చదువుకునే ఎవరికి 18 ఏళ్ల వయసు నిండి ఉండదని, కావున వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడవని తెలిపారు. మైనర్లు యాక్సిడెంట్ చేస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఎన్ఆర్ఐలు కారు ఎక్కగానే వారు చేసే మొదటి పని సీట్ బెల్ట్ను పెట్టుకోవడమని, ఆ విధంగా సీట్ బెల్ట్ ధరించడం అలవాటుగా మారిన రోజున ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతామని అన్నారు. ఇటీవల ఒక మాజీ మంత్రి కారు యాక్సిడెంట్ కొందరికి తెలిసే ఉంటుందని, హైదరాబాద్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ముందు సీట్లో సీటు బెల్ట్ పెట్టుకుని కూర్చున్న మాజీ మంత్రి బ్రతికారు, కానీ వెనక సీటు బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్న ఆయన భార్య మరణించారని గుర్తు చేస్తూ సీటు బెల్ట్ ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం మాట్లాడుతూ, ఇంతకుముందు వారోత్సవాలు జరిగేవని వాటిని ప్రభుత్వం మాసోత్సవాలుగా మార్చిందని, దానికి కారణం ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికని తెలిపారు. ఈ 30 రోజుల్లో నిత్యం జిల్లా వ్యాప్తంగా 50కి పైగా రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఇందులో 25 కళాశాలలు మరియు పాఠశాలల్లో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గత 27 ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా చేయని జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్లను, వివిధ విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు మెమంటోలను అందించి జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మరియు డీటీసీ షేక్ కరీం ఆర్డీఓలు సత్కరించారు. చిత్రలేఖనం మరియు క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం వాణి, ఆర్ఎన్బి డిఈ సంఘమిత్ర, రవాణా శాఖ పరిపాలనాధికారులు ఎం రాము, ఎం ఆనంద్ కుమార్, వాహన తనిఖీ అధికారులు బి భీమారావు, జి ప్రసాదరావు, ఎన్డి విఠల్, ఎస్బి శేఖర్, ఎస్ జగదీష్, వైఎస్వి కళ్యాణి, కృష్ణవేణి, పి నరేంద్రబాబు, డి ప్రజ్ఞ, ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కారులో ఉన్నది డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, పక్కన కూర్చున్న ఓనర్ యజమాని ఎవడైతే ఉంటాడో వాడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మీకు ఒక మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఎదర సీట్లో కూర్చుని డ్రైవర్ తోలుతున్నాడు, హైదరాబాద్ రింగ్ రోడ్లో కారు వెళ్తుంది, సడన్గా యాక్సిడెంట్ అయింది, సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి ఈయన సేఫ్, ఈ మినిస్టర్ గారు సేఫ్. వెనకాల వైఫ్ కూర్చుంది, వైఫ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, మనకి ఎందుకంటే తెలియదు అది సీట్ బెల్ట్ ఆచారం ఉండదు, ఆవిడ చచ్చిపోయింది. వెనకాల సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి వెనకాల సీట్లో కూర్చున్నటువంటి ఆవిడ ఆ యాక్సిడెంట్లో వెనకాల నుంచి వచ్చి అద్దం కొట్టుకుని బయటపడిపోయింది. ఇతను సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి ఇతను సేఫ్, మీకు తెలిసే ఉంటుంది ఎవరైనా. సో అంత ఉపయోగం ఉంది సీటు బెల్ట్ వలన అంత ఉపయోగం ఉంది. బెలూన్ సోపర్ అయితే వాడు ముందు చనిపోకుండా బతుకుతాడు. ఈరోజు వరకు 30 రోజుల ఏకఘాటిగా జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిత్యం ప్రతి జిల్లాలో ఏదో ఒక భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 25 కాలేజీలు మరియు స్కూల్స్లో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు అవగాహన కార్యక్రమాలు ఏలూరు ఆర్టీఏ తరఫున మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 5 ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. రహదారిని వాడే వాళ్ళందరూ ఆ జాగ్రత్తలు పాటించాలి. రహదారి భద్రత ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో లేదా పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక ఆర్ఎండ్బి వాళ్ళు చేయటం కాదు. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, రహదారిని ఎంత బాగు చేస్తే అంత యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి అనేది చూసుకుంటే, ఈ జరిగిన యాక్సిడెంట్లో కూడా ఎక్కువ అంటే 70 to 80% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. ఈ మానవ తప్పిదాలను మనం నివారించుకోవచ్చు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ హెల్మెట్ ధరించండి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. సీట్ బెల్ట్ ధరించకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి, ప్రమాదం జరిగితే దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రహదారి భద్రతా నియమాలు పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాల్సిందిగా, అది తమ బాధ్యతగా వహించి రహదారి భద్రతా నియమాలు పాటించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ. మా
సెక్షన్లో కూడా మా గ్యారేజ్లో కూడా చాలాసార్లు మీటింగ్స్ పెట్టి మా డ్రైవర్స్కి చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అనేది మనకి అనుకోకుండా జరిగేది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ జడ్జిమెంట్. ఆ డ్రైవర్ గారు ఆ జడ్జిమెంట్ ఆ సెకండ్లో తీసుకోగలిగితే అది ఇంకా మామూలెస్. సో ఈ అనాలిసిస్లో ఎక్కువ యాక్సిడెంట్స్ డే టైంలో జరుగుతున్నాయి. మార్నింగ్ 10 to 12 అండ్ ఈవినింగ్ 3 to 5. మంచి లైట్ ఉన్న టైంలోనే పగలే జరుగుతున్నాయి. అట్లాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదర్ రోడ్స్ తీసుకుంటే నేషనల్ హైవేస్ మీద ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే కొలిజన్ ఫ్రంటా రేరా రైట్ సైడ్ అంటే హెడ్ ఆన్ కొలిజన్ ఎదురెదురే బాగా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్.